ఎక్సో మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. దేశంలోని వివిధ ప్రాంతాల వంటకాల్ని క్రమ తప్పకుండా మీకు పరిచయం చేస్తూ అలరిస్తున్న మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ మీ ఇంటి వంట ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చింది. ఈ రోజు మీ ఇంటి వంట సికింద్రాబాద్ లో ఉంటున్న విజయ్ గారింటికి వచ్చిందండి. స్వీట్ బూందీ పాయసం. ఓకే, మరి దీనికోసం కావాల్సిన పదార్థాలు చెప్తారా? స్వీట్ బూందీ, నెయ్యి, పాలు, ఇలాచీ పౌడర్, చక్కెర, సారపప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష. స్టార్ట్ చేసేద్దామండి. ఇంకా చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం వేస్తున్నారు? పాలు పోస్తామండి. ఓకే, చాలా అండి. చాలా. ఇప్పుడండి పాలు కొంచెం మరగనివ్వాలి. ఇది అంటే వేడివేడిగా సర్వ్ చేయాలండి, చల్లారిన తర్వాత సర్వ్ చేయాలి? చల్లారిన తర్వాతనే. అంటే మనం మామూలుగా జనరల్గా పాయసం కొంచెం చిరు వేడి గోరువెచ్చగా ఉన్నా కూడా తీసుకుంటాం కదా, అలా అలా చేయొచ్చు? అట్లయినా కొంచెం గోరువెచ్చైనా సరే, కొంచెం చల్లారైనా సరే. ఓకే, ఇది పొంగు వచ్చేసింది కదండి పాలు. అందులో చక్కెర వేస్తామండి. ఓకే, స్వీట్ బూందీలో స్వీట్ ఉంది కదా, పాలకి మనము వేస్తాం. ఓకే, ఇంకా స్వీట్ అనేది మన టేస్ట్ని బట్టి వేసుకుంటున్నామండి ఇక్కడ. ఇప్పుడండి అందులో కొంచెము అదే స్వీట్ బూందీ వేసేది. ఓకే, తర్వాత కొంచెము ఇలాచీ పౌడర్, కొంచెం నెయ్యి వేస్తామండి. ఓకే, స్వీట్ అంటే నెయ్యి లేకుండా ఇవ్వం కదా. ఈ బూందీ ఎంతసేపు కుక్ అవ్వాలండి పాలల్లో? ఒక 5 minutes. ఓకే, ఈ లోపుగా ఇంకేమైనా చేయొచ్చా? మనం ఫస్ట్ ఒక బౌల్ పెట్టండి. ప్యాన్ పెట్టేనా? పెట్టి అందులో కొంచెం నెయ్యి వేస్తామండి. ఓకే, కుక్ అయిపోతున్నట్టునే. స్టవ్ ఆఫ్ చేసి ఆఫ్ చేస్తాం. అయిపోయింది. ఇందులో డ్రై ఫ్రూట్స్ సో పక్కన వేరే ప్యాన్లో కొంచెం నెయ్యి వేడి చేసుకుని జీడిపప్పు, సారపప్పు, ఎండు ద్రాక్ష వేయించుకుంటున్నామండి. ఫస్ట్ జీడిపప్పు వేద్దాం, దీనికి కొంచెం టైం పడుతుంది కదండి. సారపప్పు అండ్ ఎండు ద్రాక్ష. స్టవ్ ఆఫ్. ఓకే, సో పాయసం కూడా రెడీ అయింది కాబట్టి తీసేస్తాను. బౌల్ వేస్తాం. అంటే ఇవి డైరెక్ట్ సర్వింగ్ బౌల్లో వేస్తాం. వేసేద్దాం. ఓకే ఓకే, ఇవి వేసేయండి. వేసేయండి. నెయ్యి కూడా పోసేయండి. ఓకే, చూడడానికి చాలా అందంగా ఉందండి. స్వీట్ బూందీ పాయసం రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చాలా బాగుందండి. నాకు ఎలా అనిపిస్తుంది అంటే అంత చిన్న చిన్న సైజు శనగ గింజలు, అంత చిన్న సైజు గులాబ్ జాములు చేశారేమో అలా అనిపిస్తుంది. సేమ్ టైం రసగుల్లా లాగా అసలు చాలా డిఫరెంట్ టేస్ట్ ఉందండి. చాలా బాగుంది. బూందీ అంతా మెత్తగా అయిపోయింది, సాఫ్ట్గా అయిపోయి జ్యూస్ అంతా పీల్ చేసుకుంది. చాలా టేస్టీగా ఉంది. చూసారు కదండి, స్వీట్ బూందీ పాయసం తయారు చేసుకోవడం ఎలాగో చాలా టేస్టీగా ఉందండి. పిల్లలు అయితే డెఫినెట్గా ఇష్టపడతారు. మీరు ప్రిపేర్ చేస్తారు కదా. అయితే ఈ స్వీట్ బూందీ పాయసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా వండుకోవాలో మరొకసారి చూద్దాం. స్వీట్ బూందీ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ బూందీ, పాలు, నెయ్యి, పంచదార, సారపప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకుల పొడి. స్వీట్ బూందీ పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో పాలు పోసి మరగనివ్వాలి. పాలు మరిగిన తర్వాత పాలకి సరిపడా పంచదార వేసి కలుపుకోవాలి. పంచదార పాలల్లో కరిగిన తర్వాత స్వీట్ బూందీ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించి దాంట్లో యాలకుల పొడి, కొంచెం నెయ్యి వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, సారపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించుకుని ఆ తర్వాత రెడీ అయిన పాయసాన్ని ఒక బౌల్లోకి తీసుకుని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పాయసం పైన వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే స్వీట్ బూందీ పాయసం తయారు. విజయ్ గారు,
మంచి ఐటమ్స్ పరిచయం చేశారండి. ఒక మంచి స్వీట్, ఒక మంచి హాట్ ఐటమ్, స్నాక్ ఐటమ్. ఇంత చక్కటి వంటకాలు మాకు రుచి చూపించినందుకు మీకు జీ తెలుగు మీ ఇంటి వంట నుండి స్మాల్ కాంప్లిమెంట్ అండి. థ్యాంక్స్ అండి. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం? ఇంతకుముందు మీరు అంటే ఇలా అనుకున్నారా ఎప్పుడైనా? నేను అసలు అనుకోలేదండి. ఎప్పుడు టీవీలో చూస్తుంటాను, నేను కూడా వస్తే బాగుండు అని అనుకున్నాను. ఇవాళ నాకు ఆ అవకాశం వచ్చినందుకు. ఓకే, ఇవ్వండి విజయ్ గారు ఈరోజు మనకు పరిచయం చేసిన వంట. ఎక్సా మీ ఇంటి వంటలో ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు ఏం చిట్కా చెప్తారో విందా. బంగారం లాంటి ఈ మెంతులు కానివ్వండి, పచ్చపచ్చగా ఉన్న ఈ మెంతి ఆకు కానివ్వండి, దీన్ని తరచూ వాడుతూ ఉంటే అన్ని సందర్భాల్లోనూ మంచిదే. ఎలా అని అడుగుతున్నారా? ఏం లేదు, ఈ మెంతాకుని చక్కగా ఉడికించి తిన్నామనుకోండి, పొట్టలో గ్యాస్ పోతుంది, ఉబ్బరం పోతుంది, అజీర్ణం తగ్గిపోతుంది, కాలేయం బాగా పనిచేస్తుంది. అదేనండి, లివర్ చక్కగా పనిచేస్తుంది. మెంతాకు తినడం వల్ల అలాంటి ఉపయోగం. ఈ మెంతులనండి, మెంతి ఆకు అనండి, ఇది తరచూ వాడటం వల్ల మనకి పైత్యం తగ్గిపోతుంది. పైత్యం అంటే ఏమిటో అనుకునే, మనకు ఒక్కోసారి శరీరం మీద దద్దుర్లు వచ్చేస్తాయి. అమ్మ దద్దుర్లు వచ్చాయని చూపిస్తే పైత్యం చేసి ఉంటుంది లేదే అంటారు. అందుకని ఈ మెంతులు కానీ మెంతాకు కానీ, ఈ మెంతాకుని బాగా ఉడికించి నేతిలో వేపి తింటే పైత్యం తగ్గిపోతుంది. చూసారా, చాలా సులభం. నెయ్యి కమ్మగా ఉంటుందా, మెంతాకు కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఉడికించి నేతిలో వేపుకుని తిన్నారనుకోండి, మాటి మాటికి చాలా మందికి పైత్యం చేస్తూ ఉంటుంది, పసరగా పడిపోతూ ఉంటుంది పొద్దున్నే. అలా పైత్యం చేసినప్పుడు అలా ఉంటుంది అన్నమాట. ఈ మెంతాకు వల్ల అలాంటి ఉపయోగం. ఈ మెంతి ఆకు అనండి, మెంతులనండి, దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీకి అన్ని విధాలా మంచిది. ముఖ్యంగా ఒక 10 ఏళ్ళు దాటి వయసుకు వస్తారు పిల్లలు అనుకున్న ఆడపిల్లలకి ఈ మెంతాకు కానివ్వండి, మెంతులు కానివ్వండి, ఈ కూరల్లో బాగా వేసి తినిపిస్తూ ఉంటే రక్తహీనత రాకుండా ఉంటుంది. వాడి వయసుకు వచ్చేటప్పుడు కొంచెం చక్కగా రక్తం తీయడం చక్కగా ఉంటుంది, పని జరుగుతుంది అన్నమాట. రక్తహీనత లేకుండా చూసుకోవడానికి వాడాలి, ఐరన్ ఉంటుంది కదా, అందుకని అన్నమాట. తర్వాత ఇంకొకటి చెత్త, ఈ మెంతులు ఉన్నాయి కదండి, మెంతుల్ని నీళ్ళల్లో వేసి డికాషన్ లాగా కాసుకుని రోజుకు ఒక 4 కప్పులు వీలు కుదిరినప్పుడల్లా తాగగలిగారు అనుకోండి, చాలామందికి నోట్లో దుర్వాసన వస్తుంది. అది ఎదటి వాళ్ళేమో చెప్పలేరు, మనకేమో తెలియదు. అందుకని ఏంటంటే దుర్వాసన ఉన్నా లేకపోయినా ఈ టీ డికాషన్ లాగా ఈ మెంతులు డికాషన్ పెట్టుకుని తాగితే మంచిదే అనుకోండి. ఇలా ఒకవేళ నోరు వాసన వస్తుంది అని మన అమ్మో, అక్కో, చెల్లెలు ఎవరైనా చెప్పినప్పుడు ఈ మెంతులు వేసుకుని డికాషన్ పెట్టుకుని ఒక 3-4 సార్లు తాగారనుకోండి, ఈ దుర్వాసన తగ్గిపోతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అన్ని విధాలా మంచిదే కదా, ఐరన్ కూడా బాడీకి పడుతుంది. ఇలా చేసి చూడండి, చాలా చాలా బాగుంటారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లులు తెలుసుకోవాలి. ఇదండి ఇవాళ మీ ఇంటి వంట. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో ఎప్పట్లాగే ఎక్సో మీ ఇంటి వంటలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.